తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఉదయం నుంచే రోడ్లపైకొచ్చి నిరసనలు చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన నాయకులు యాజమాన్యాలతో మాట్లాడి విద్యా సంస్థలను విజయవంతంగా మూసివేయించారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం శాంతియుతంగా సాగిన ఈ బంద్కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా సహకరించినట్లు తెలిపారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే విద్య అనేది పూర్తి నిర్వీర్యం అయిపోతా ఉన్నది. ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, విద్యలకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకుంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ విద్యను నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 27,000 ప్రభుత్వ పాఠశాలలుంటే రేషనలైజేషన్ పేరుతోని ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి 27,000 పాఠశాలలను 23,000 పాఠశాలను తీసివేసి కేవలం 4,000కే ఉంచుతాని అనేక సార్లు చెప్పడం జరుగుతా ఉన్నది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి भारत माता की, भारत माँ की, भारत माता की, भारत माता की, एबीवीपी, 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 भारत माता की, भारत माता की।